ఇస్తున్నారు. 4 ఏళ్ల తర్వాత నువ్వు ఇంత డబ్బులు తీసుకుని వెళ్ళిపో, నీకు తర్వాత పెన్షన్ గానీ ఏమి ఇయ్యరు. అది ఆ బెల్ట్ వాళ్ళకి నచ్చలా. ఎందుకు వాళ్ళు జీవితకాలం దాని మీద బ్రతుకుతున్నారు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ మీద. ఇప్పుడు అది నచ్చలా. దాని కారణంగా వాళ్ళు అక్కడ దాదాపు 20-30 సీట్లు కోల్పోయింది. అది కాంగ్రెస్ కి ఫెచ్చింగ్ అయింది. అగ్నివీర్ని రద్దు చేస్తామని చెప్పాడు కదా రాజ్య. వాటితో పాటు ముస్లిం రిజర్వేషన్లో రద్దు కానీ, అదేది సిఏఏ కామన్ సివిల్ కోడ్ ఏదో యూనిఫామ్ సివిల్ కోడ్ అది కానీ, అంతకుముందు రోహింగ్యాలను బంగ్లాదేశ్ వాళ్ళ ఆక్రమణలుగా వాళ్ళని పంపించేయాలని, ఇటువంటివి కూడా ఈ 5 ఏళ్లలో బాగా వ్యతిరేకత పెంచాయా? అంటే కొత్తగా పెంచేదే ఉంది. ముస్లిం పోలరైజేషన్ అన్నటువంటిది ఇదివరకు ఎన్నికలకు ముందు అమిత్ షా ఆ స్టేట్మెంట్ ఇవ్వడం కానీ ముస్లిం ఇవాళ కొత్తది కాదంటున్నది. ఇప్పుడు అక్కడ చూస్తే ఓటింగ్ పర్సంటేజ్ ఏం తేడా రాలా. సరిగ్గా చెప్పాలంటే బీజేపీ ఓటు అంతే ఉంది. ఓటు చేంజ్ అయింది ఏంటి, వీళ్ళిద్దరూ కలవటం. వీళ్ళిద్దరూ 15, 5, 20 అయినాయి. అవును, బీజేపీ 20 అట్లాగే ఉంది. ఆంధ్రప్రదేశ్ లో 2019లో విడిగా ఉన్నప్పుడు ఒక రకమైన ఓటు వచ్చింది. వీళ్ళ ముగ్గురు కలవడం వల్ల జగన్ ఓడిపోయాడు. జగన్ 40% ఓటింగ్ ఉంది. కానీ 2.5% ఓట్లు వచ్చినాయి. బీజేపీకి 8 సీట్లు వచ్చినాయి. 8.5% వచ్చినటువంటి పవన్ కళ్యాణ్కి 21 సీట్లు వచ్చినాయి. 40% ఓట్లు వచ్చినటువంటి జగన్కి ఎట్లా వచ్చినాయి?